నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్. సో, ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం మహేష్ బాబు. కిట్టు. అయితే గురువుగారు, మ్మ్. పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మ్మ్. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి గురువుగారు? పుబ్బా నక్షత్రం అంటే ఏంటి? శుక్రుడు అధిపతి. శుక్రుడు వాళ్ళు ఎలా ఉంటారు? అందంగా ఉంటారు. హీరో వెంకటేష్, నాగార్జున, అంజలి, ఆ, హీరోయిన్స్ కొన్ని పేర్లు చెప్పు. చెప్పు ఎవరు? అనుష్క. మరి మిగతా వాళ్ళ పేర్లు చెప్పితే వాళ్ళు ఊరుకోరు. ఇలా అందంగా ఉంటారనమాట. అది పుబ్బా నక్షత్ర లక్షణం. ఫస్ట్ లక్షణం పుష్టిగా ఉంటారు పుబ్బా నక్షత్రం వాళ్ళు. శుక్రుడు అధిపతి కాబట్టి. అసలు శుక్రుడు ఎంత మంచివాడో తెలుసా నీకు? చెడ్డోళ్ళకు కూడా వరాలు ఇస్తాడు. అదే మామూలు దేవతల గురువైన బృహస్పతి అయితే రూల్స్ నో, నో పర్మిషన్, నో అంటాడు. ఆయన అవుట్ అంటాడు. మరి నేను అలా బతకాలి గురుగారు, తప్పు చేసి వచ్చానంటే ఆయనే నాకు తెలియదు, నువ్వన్నీ కర్మ అనుభవించిన తర్వాత అప్పుడు నా దగ్గర రా అంటాడు. మన శుక్రాచార్యుడు అలా కాదు. కమాన్, ఏం పర్లేదు, తర్వాత ఎలాగో చూసుకుందాం, కమాన్ కమాన్ అని రాక్షసులందరూ కూడా, అంటే చెడ్డవాళ్ళు, రాక్షసులు అంటే చెడ్డవాళ్ళకు కూడా హెల్ప్ చేసే లక్షణం ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకు ఉంటుంది. అంటే వరం అడగడమే ఆలస్యం, వాళ్ళని ఇవ్వడానికి రెడీ, బోలాశంకరులాగా. ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి పుబ్బా నక్షత్రం వాళ్ళకి. అండ్ దే విల్ బి వెరీ జనరస్. ఇది సింహరాశిలోకి వస్తుంది కాబట్టి జనరాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే దయ, దాక్షిణ్యము. శుక్రుడు ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సంతానం ఎక్కువగా ఉంటుంది. సంతానం పట్ల వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఊరందరినీ ప్రేమిస్తారు. ప్రేమ ప్రేమ ప్రేమ. అదే ప్రభాస్ సినిమా, ఏ సినిమాలో అందరినీ ప్రేమించేస్తా పోయా అంటాడు. ఏం సినిమా? డార్లింగ్ సినిమా. అట్లాగా వీళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క శుక్రుడులో మా పుబ్బా మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళు చిన్నప్పుడు కష్టాలు పడతారు. పెద్ద అయిన తర్వాత స్వతంత్ర వృత్తితో పైకి వస్తారు. వార్ధక్యంలో హాయిగా కూర్చొని చక్కగా భార్యతో కబుర్లు చెప్పుకుంటూ, ఆమె చేత తన్నులు తింటూ హ్యాపీగా ఉంటారు. అంటే దే లవ్ ద ఉమెన్, దే లవ్ హిజ్ ఓన్ వైఫ్. అదర్ ఉమెన్ అంటే లవ్ అంటే అభిమానిస్తారు. కూతురుల్ని అందరినీ, చెల్లెల్ని, మరదల్ని అందరినీ. అండ్ పుబ్బా నక్షత్రం రెండవ పాదం. ఈ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు బాల్యంలో సుఖపడతారు. వార్ధక్యంలో కొంచెం కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా కొడుకు వీళ్ళతో అవన్నీ సర్దుకుపోతాయి. అండ్ యవ్వనంలో దే విల్ ప్రూవ్ దేర్ దెమ్సెల్వ్స్, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. వీళ్ళు ఎక్కువ కళారంగంలో ఉంటారు. అయితే సినిమా హీరోలు, లేకపోతే సినిమా ఫీల్డ్, లేకపోతే మీడియా, లేకపోతే ఇలా కనీసం అట్లీస్ట్ సినిమా వాళ్ళనన్నా పెళ్లి చేసేసుకుంటారు. వీళ్ళకి అవ్వలేదనుకో, వీళ్ళు సినిమా వాళ్ళనన్నా పెళ్లి చేసేసుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క పుబ్బా నక్షత్రం రెండో పాదం ఉంటుంది. మూడో పాదం దగ్గరికి వచ్చేసరికి మూడో పాదానికి కోపం ఎక్కువగా ఉంటుంది. సినిమా, అసలు శుక్రుడు అంటే ఏంటి? సినిమా యాక్టర్ అంటే ఏంటి? యాక్టర్ అంటే ఏంటి అసలు? నటించడం. అంటే ఇంకా వాళ్ళు నటిస్తుంటే ఇంకా జీవించేయడం అనమాట. సో ఆ విధంగా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళందరికీ కూడా ముఖంలోనే కళాభినేత్రి సావిత్రి చూడు ఎలా యాక్ట్ చేస్తుంది, జస్ట్ కళతోనే. ఆ విధంగా అంత యాక్టింగ్ అనమాట వీళ్ళు. ఆ రకంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు మూడో పాదం వాళ్ళు తమ జీవితంలో సొంతంగా ఇల్లులు కట్టుకుంటారు, స్థలాలు కట్టుకుంటారు, వాహన యోగాలు ఇవన్నీ కూడా వస్తాయి, సంతానము ఇవన్నీ కూడా. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఇంచుమించుగా నాలుగో పాదం వాళ్ళకి కొంచెం పిల్లలు లేరనేటటువంటి అసంతృప్తి కొంతమందికి ఉంటుంది. అండ్ కొంచెం లేట్గా పుట్టారనేటటువంటిది. కానీ శుక్రుడు ఏదో ఒక బ్యాలెన్స్ చేస్తాడు. అండ్ అందరికీ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఇందులో పుబ్బా నక్షత్రం వాళ్ళందరికీ కూడా 1/4 మంది అన్నా ఉండాలి కదా. వీళ్ళు శుక్రాచార్యుడు పూజ చేస్తారు. శుక్రాచార్యుడు పూజ అంటే ఏంటో తెలుసా? శుక్రాచార్యుడు ఏ దేవతలు కూడా, ఏ నవగ్రహాలు ఎవరు కూడా అది తాగరు. ఒక్క శుక్రాచార్యుడే తాగుతాడు. అదేంటో తెలుసా? విస్కీ, బ్రాందీ, సురాపానం. దాంట్లో యాష్ వేసి మన వాళ్ళు ఈ బిల్డప్లు ఇస్తారు. ఇప్పుడు మనుషులు యాష్ వేసి అందులో తాగుతున్నట్టు ఈ స్టైల్ని స్టార్ట్ చేసిందే శుక్రాచార్యుడు. అండ్ హీఈస్ ద మోస్ట్ మోడర్న్ మ్యాన్ శుక్రాచార్యుడు అంటే. అందుకే సినిమా యాక్టర్లు అందరూ స్టైలిష్గా ఉంటారు. నువ్వు కూడా మహేష్ బాబులో స్టైలిష్గా ఉన్నావు. సో ఆ విధంగా ఈ యొక్క యాష్ని దేవయాని కచుడు, శుక్రాచార్యుడు కూతురైనటువంటి దేవయానిని
కచుడిని బృహస్పతి కుమారుడైనటువంటి దేవతల గురువు అయినటువంటి బృహస్పతిని కచుడిని పంపిస్తే ఈ దేవయాని ప్రేమలో పడితే ఈ కచుడిని చంపేస్తూ ఉంటారు రాక్షసులు. ఎన్నిసార్లు చంపేసినా దేవయాని రికమెండేషన్తో వాళ్ళ నాన్న బతికిచ్చేస్తున్నాడు శుక్రాచార్యుడు. ఇలా లాభం లేదు, వీడిని ఫినిష్ చేసేయాలనేసి యాష్ కింద మార్చేసి విస్కీలో ఇలా పెట్టేసి పొడి వేసేస్తారు. ఈయన రోజు డ్రింకింగ్ అలవాటు ఉంటుంది డైలీ శుక్రాచార్యుల వారికి. అందుకనే ఎవరైనా సరే మందు తాగే వాళ్ళకి మామూలుగా శుక్రాచార్యుడికి అర్పించకుండా తాగితే అది మందు అంటారు. అది శుక్రాచార్యుల వారికి అర్పించి తాగామనుకోండి, సొంత ఇల్లులు, సొంత స్థలాలు, ఈ యొక్క శుక్రుడు ఇచ్చేటటువంటివన్నీ ఇస్తారు. కాబట్టి దీన్ని శుక్రనీతి అని వేరే నీతి ఉంది. శుక్రాచార్య పూజ గురించి కూడా ఎవరికి మాట్లాడడానికి సరిపోరు. ఎందువల్లంటే ఇందువలన పుబ్బా నక్షత్రం వాళ్ళు కళాకారులు, వీళ్ళంతా కళాకారులు ఎక్కువ ఉంటారు. సో వీళ్ళు why they will get addicted to this drink? Because of Shukra. The Shukra influences, the Shukra గ్రహ చంద్రుడిని లిక్విడ్స్ని ఆకర్షిస్తే శుక్రాచార్యుడు మందుని ఆకర్షిస్తూ ఉంటాడు. అందుకే ఎక్కువ పుబ్బా నక్షత్రంలో 1/4 మంది అందరినీ అంటే తంతారు మనల్ని, అందుకని 1/4 మందు బాబులు ఉంటారు. కాబట్టి ఇది వాళ్ళకి మంచిది అవుతుంది. శుక్రాచార్యుడికి అర్పించి తాగితే మంచిది వాళ్ళకి. మరి పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కష్ట సుఖాలు ఎలా ఉంటాయి గురుగారు? కష్టాలు అనేటటువంటి శుక్రాచార్యులు పుబ్బా నక్షత్రంలో కొంచెం తక్కువనే చెప్పాలి. ఎందువల్లంటే వీళ్ళు కొంచెం సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టకపోయినా వాళ్ళకి అవసరం అనుకునేవన్నీ శుక్రుడు నక్షత్రం అంటేనే అది. ఫారెన్ వెళ్ళిపోతారు, గిరజాల జుట్టు వస్తుంది, అందమైన ముఖం ఉంటుంది. అండ్ వీళ్ళకి ఎంతసేపు పరలోకం గురించి ఆలోచించరు, మోక్షం గురించి ఆలోచించరు వీళ్ళు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు వచ్చారు, నీకు మోక్షం ఇస్తారన్న, మేము ఏం చేసుకుంటాం సార్ మోక్షం, మాకు ఇక్కడ చక్కగా డ్రింక్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ పెళ్ళాం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మేము ఇంకా ఇక్కడే భూమి మీద ఉండిపోతాం, ప్లీజ్ గివ్ అనదర్ లైఫ్ అని అడుగుతారు వీళ్ళు. అంటే భూమికి అటాచ్ అయిపోతారనమాట. మాయలో పడేస్తాడు శుక్రాచార్యుడు. మాయ అంటే అటాచ్మెంట్స్. ఈ అటాచ్మెంట్స్లో ఇక్కడే భూమి మీదే పెళ్ళాం ప్రేమే శాశ్వతం, పిల్లల ప్రేమే శాశ్వతం ఇలా అనుకుంటారు. ఇలా అనుకుని వీళ్ళ జీవితాలన్నీ కూడా వీళ్ళకే అంకితం చేస్తారు. లాస్ ఏమి ఉండదులే కానీ లాస్ట్లో భార్య ఎలాగో చూసుకుంటుంది, తంతున్నా కానీ బెళ్ళం చూసుకుంటుంది. పిల్లలు మాత్రం వాళ్ళ సెల్ఫిష్నెస్గా రెక్కలు వచ్చిన పక్షులు ఏమవుతాయి, ఎగిరిపోతాయి. అటువంటిప్పుడు పిల్లలు చూడలేదని ఎందుకు తల్లిదండ్రులు బ్లేమ్ చేయాలి? బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా ఈ శుక్రాచార్యుడు పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు బ్యూటిఫుల్గా బ్రతుకుతారు. మొట్టమొదటే 20 సంవత్సరాలు శుక్ర మహాదశతో వస్తుంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు లైఫ్ని, కష్టాలు ఉండవు. అట్లీస్ట్ వీళ్ళ జాతకాల ప్రభావం వలన వీళ్ళ తల్లిదండ్రులైనా వృద్ధిలోకి వచ్చేస్తారు, సంపదలు సంపాదిస్తారు, ఇల్లు కొంటారు. అండ్ ఆ శుక్ర మహాదశ తర్వాత రవి మహాదశ వస్తుంది. ఈ 20 సంవత్సరాల తర్వాత కొంతమందిగా ఆ యొక్క ఉద్యోగం అనేటటువంటి మంచి ఉద్యోగాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. ఆ తర్వాత చంద్రమహాదశ 26 తర్వాత 10 సంవత్సరాలు చంద్రమహాదశ వస్తుంది. వివాహాలు ఎక్కువ. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రేమలు ఎక్కువ. అట్లీస్ట్ అలా లేకపోయినా ప్రేమ మాటలు మాట్లాడతారు. శుక్రుడు అంటేనే ప్రేమ. ఆ విధంగా వీళ్ళ కష్టాలు సుఖాలు అనేటటువంటి మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి ఒక విధంగా మిగతా వాళ్ళతో పోల్చాలంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి కష్టాలు తక్కువనే చెప్పాలి, సుఖాలు ఎక్కువనే చెప్పాలి. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు? శుక్రుడు బాగా కనుక లేకపోయినట్లయితే శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా, శుక్రుడు కిలోంపావు బొబ్బర్లని, తర్వాత ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా బొబ్బర్ల అట్లు, బొబ్బర్లుతో చేసినటువంటి వంటకాలని పేదవారికి ఇచ్చుకోవాలి. ప్రతి ఒక్క రాశివాడు కూడా పేదవాళ్ళకి ఇవ్వాలి, అనాథ పిల్లలకి ఇవ్వాలి, వికలాంగులకి ఇవ్వాలి. ఆ తర్వాత వీళ్ళకి సాధువులకి ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి అన్నమాట. అయితే గురువుగారు ఏ దేవుడు ఆరాధన చేస్తే బాగుంటుంది గురువుగారు? శుక్రుడు చెల్లెలే లక్ష్మీదేవి, వేరే వాళ్ళని ఎందుకు చేస్తాడైనా? మహాలక్ష్మి లేదా శివుడు. అందువలన మహాలక్ష్మి తల్లి ఆరాధన కనుక చేసినట్లయితే శుక్రవారం నాడు భృగు అంటాం, భృగు మహర్షి యొక్క సంతానమైన భార్గవుడు అంటాం. అందువలన ఈ మహాలక్ష్మి కానీ ఆయన సహజంగా శివభక్తుడు కాబట్టి శివుడికి కానీ రోజు అభిషేకం చేసినైతే ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. అందువలన రుద్రాక్ష మాలను పంచాక్ష ఈ యొక్క కాస్ట్లీ వేసుకోక్కర్ లేకుండా సింపుల్గా చిన్న రుద్రాక్షను పెట్టుకొని పంచముఖి రుద్రాక్ష కనుక
దగ్గర ఒక పోసేసుకున్న చాలు. వీళ్ళు శివస్వరూపంలాగా అయిపోతారు పుబ్బా నక్షత్రం.